డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైతే భారత్కు మేలు జరుగుతోంది. చాలా మంది భారతీయులు ఆశించింది కూడా ఇదే. ఎందుకంటే ట్రంప్ భారత్కు స్నేహితుడు, పైగా ప్రధాని మోదీతో చక్కటి అనుబంధం ఉందని భావించారు. కానీ ట్రంప్ మాత్రం అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు సుంకాలతో బెదిరించాడు. నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్కు ఆహ్వానించాడు. ఇప్పుడు సెకండరీ సుంకాలంటున్నాడు. కానీ ట్రంప్ మద్దతుదారులు మాత్రం భారత్ను తొక్కేయండి, శిక్షించండి, ముక్కలు చెయ్యండి అని పిలుపునిస్తున్నారు. నిజంగానే భారత్ను అమెరికా తొక్కేస్తుందా? ట్రంప్ అతడి మిత్రుల బెదిరింపులకు భయపడుతుందా? వాచ్ ది స్టోరీ. భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టాడా? భారత్పై ఎందుకు గ్రాహం రెచ్చిపోతున్నాడు? అమెరికాల బెదిరింపులకు భారత్ భయపడుతోందా? తొక్కేయండి, శిక్షించండి, ముక్కలు చేయండి. ఈ భాష వింటే ఏమనిపిస్తుంది? ఎవరినో బలవంతంగా హింసిస్తున్నట్టు, చంపడానికి యత్నిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అలా అనిపించడంలో తప్పులేదు, ఎందుకంటే ఆ పదాలు అలాంటివి. మరి అయితే ఈ మాటలను ఎవరి గురించో అన్నవి కావు, భారత్ గురించే. భారతదేశాన్ని బెదిరించేందుకు ఓ అమెరికన్ సెనేటర్ ఈ క్రూరమైన భాషను వినియోగించాడు. సింపుల్గా చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని, మన దేశాన్ని శిక్షించాలని, ముక్కలు చేయాలని కోరుకుంటున్నాడు. సాధారణంగా పాకిస్తాన్ ఎంపీలు ఇలా ఆశిస్తే ఆశ్చర్యం లేదు. కానీ అమెరికన్ సెనేటర్ నుంచి ఈ మాటలు రావడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరా సెనేటర్? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు? భారత్పై విషం కాక్కుతున్న అమెరికన్ సెనేటర్ పేరు లిండ్సే గ్రాహం. అతడు రిపబ్లికన్ నాయకుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. అతడు ఒక్క ఇండియా గురించి మాత్రమే కాదు, రష్యను ఆయులుకుంటున్న అన్ని దేశాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా బ్రెజిల్, చైనా, భారతదేశాలను టార్గెట్ చేస్తున్నాడు. ఈ మూడు దేశాలు రష్యా నుంచి సుమారు 80% క్రూడ్ ఆయిల్ను కొంటున్నాయి. అమెరికన్ సెనేటర్ ఏమంటున్నాడంటే అదంతా రక్తంతో తడిసిన డబ్బుగా చెబుతున్నాడు. మరో రకంగా చెప్పాలంటే రష్యా యుద్ధానికి ఈ మూడు దేశాలు సాయం చేస్తున్నట్టు లిండ్సే ఆరోపిస్తున్నాడు. సో రష్యన్ క్రూడ్ ఆయిల్ను ఈ మూడు దేశాలు కొనకుండా చేయాలంటే సెకండరీ టారిఫ్స్ విధించాలని లిండ్సే సెలవిస్తున్నాడు. తాను చైనా, బ్రెజిల్, రష్యాకు ఒక విషయం చెప్పదలుచుకున్నానని, చీప్ రష్యన్ ఆయిల్ కొని యుద్ధానికి సహకరిస్తే మిమ్మల్ని చీల్చి చెండాడుతామని వార్నింగ్ ఇచ్చాడు. మూడు దేశాల ఆర్థిక వ్యవస్థను అణచివేస్తామని బెదిరింపులకు దిగాడు. ఎందుకంటే మీరు రక్తపు డబ్బును పొందుతున్నారని అతడు ఆరోపిస్తున్నాడు. అమెరికన్ సెనేటర్ భాగస్వామ్య దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇండియాను ముందు ధ్వంసం చేయాలని అతగాడు పిలుపునిచ్చాడు. అయితే అతడు ఎక్కడో రహస్యంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే అది వేరు. ఆవేశపడి చేసిన బెదిరింపులు అంతకన్నా కాదు. గత నెలలో అదే సెనేటర్ ఒక బిల్లును కూడా ప్రతిపాదించాడు. మూడు దేశాలపై 500% సెకండరీ టారిఫ్స్ను విధించాలని ఆ బిల్లులో ప్రతిపాదించాడు. సుంకం అంటే నేరుగా లక్ష్యంగా చేసుకున్న దేశంపై సంపన్నులు విధిస్తే వాటిని సుంకాలు అంటారు. అయితే ఒక దేశాన్ని ఎంచుకుని దానితో వాణిజ్యం చేసే దేశాలను లక్ష్యంగా చేసుకునే పన్నులను సెకండరీ టారిఫ్స్ అంటారు. ఈజీగా అర్థమవ్వాలంటే రష్యాను ఎంచుకుని ఆ దేశంతో వాణిజ్యం చేస్తున్న భారతదేశంపై సెకండరీ సుంకాలు విధించబడతాయి. అయితే రష్యా నుంచి గ్యాస్ను కొనుగోలు చేస్తున్న యూరోప్కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందా అంటే అలా ఉండదు. ఎందుకంటే యూరోప్ దేశాలు మినహాయింపును పొందాయి. యూరోప్ దేశాలకు మాత్రం ఎందుకు మినహాయింపు అంటే ఉక్రెయిన్ను ఆయుధాలను ఇచ్చే దేశాలకు లిండ్సే గ్రాహం బిల్లు మినహాయింపును ఇస్తోంది. మరీ సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తే రష్యన్ చమురును కొనుగోలు చేయవచ్చు, ప్లస్ సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. సెకండరీ టారిఫ్స్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. నిజానికి ఈ నెల ప్రారంభంలో ఈ బిల్లుకు ట్రంప్ కూడా మద్దతు ఇచ్చాడు. అయితే అమెరికా సెనేటర్ ప్రతిపాదించిన 500% సెకండరీ పన్నుల బదులుగా ట్రంప్ 100% విధిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యాకు ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. ఒకవేళ ఒప్పందం కుదుర్చుకోకపోతే 100% సెకండరీ టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించాడు. సో అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రకటన యాదృచ్ఛికం కాదని తెలుస్తోంది. దీనికి అమెరికా అధ్యక్షుడు మద్దతు ఉందని క్లారిటీ వచ్చింది. అయితే భారత్ ఈ బెదిరింపులను ఎలా పరిగణిస్తోంది? మీ బెదిరింపులను మీ దగ్గరే ఉంచుకోండని భారత్ తేల్చి చెబుతోంది. అమెరికా ఉడత ఊపులకు భారత్ బెదిరిపోవడానికి ఇదేమో కెనడానో గ్రీన్లాండో కాదు, ఇండియా గౌరవప్రదమైన దేశం. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే పాశ్చాత్య దేశాల ఒత్తిడిని, బెదిరింపులను భారత్ ప్రతిఘటించింది. అంతేకాని భారత్ ఎవరి బెదిరింపులకు లొంగిపోదు. దేశ ప్రయోజనాల కోసం రష్యా చమురునే భారత్ కొనుగోలు చేస్తోంది. ఇక అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తన పరిధిలో ఉండడం మంచిది. ఇతడు దక్షిణ కొరియా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఈ గ్రాహం. అంతేకాని రష్యా యుద్ధం కారణంగా బెదిరిపోతున్న యూరోప్ దేశానికి నాయకుడు కానే కాదు.
నిజానికి ట్రంప్ బెదిరింపులకే భారత్ భయపడడం లేదు. ఢిల్లీకి చాలా ఎంపికలు ఉన్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశాడు. గతంలో 27 దేశాల నుంచి భారత్ చమురు కొనేదని, ఇప్పుడు 40 దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్టుగా పెట్రోలియం శాఖ మంత్రి వెల్లడించారు. ఒకచోట 2 చోట్లకు పరిమితం కావడం లేదని, ఎక్కడ చమురు దొరికితే అక్కడ కొంటున్నామని హర్దీప్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికా సెనేటర్ బెదిరింపులతో 2 చిక్కులు ఉన్నాయి. మొదటిది, గ్రాహం బెదిరింపు భారతదేశానికి వాస్తవ పరీక్ష. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా గెలవడంతో చాలామంది భారతీయులు సంబరాలు జరుపుకున్నారు. ఎందుకంటే ట్రంప్ను భారతదేశానికి మిత్రుడిగా భావిస్తారు. అయితే భారత్కు అంతకు మించిన స్నేహితుడు అవసరం. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుంకాలతో భారత్ను బెదిరించేందుకు యత్నిస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్కు ఆహ్వానించాడు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక దేశమైన భారత్ను దివాలా దేశం పాకిస్తాన్ ఒకే రకంగా చూస్తున్నాడు. పైగా భారత్ పాక్ మధ్య తానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కొత్తగా భారత్ను 100% సెకండరీ టారిఫ్స్ బెదిరిస్తున్నాడు అదే సేమ్ ట్రంప్. అంతేకాకుండా ట్రంప్ కుటుంబం పాకిస్తాన్తో క్రిప్టో ఒప్పందంపై సంతకం చేస్తుంది. అతడి మిత్రులు మాత్రం భారత్ను శిక్షించాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ పరిణామాలు భారత్కు ఎలా రుచిస్తాయి? అమెరికా తీరుతో భారత్ ఎలా సంతోషంగా ఉంటుంది? ఈ బెదిరింపుల నేపథ్యంలో అమెరికా పట్ల భారత్ అనుసరిస్తున్న విధానాలపై తనిఖీ చేయాల్సిన సమయం వచ్చేస్తుంది. అమెరికాతో బంధాన్ని తెంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చాలా అంశాలు ప్రమాదంలో పడుతున్నాయి. అగ్రదేశం విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడూ భారత్ విషయంలో ఎప్పుడూ అమెరికా విశ్వసనీయ భాగస్వామిగా లేదు. గతంలోనే చిల్లర రాజకీయాలు చేస్తుంది. యుద్ధాల్లో పాకిస్తాన్కు ఒత్తాసు పలికింది. ద్వంద్వ విధానాలతో భారత్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించింది. ఇప్పటికీ అమెరికా తీరు మారలేదు. ఇక రెండో చిక్కు ఏమిటంటే ప్రపంచాన్ని అమెరికా ఒక కిటికీలో నుంచి చూస్తోంది. ఎవరినైనా శాసించగలమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నాడు. తమ మిత్ర దేశానికి మద్దతు ఇవ్వకపోతే 100% సుంకాలను విధిస్తామని బెదిరిస్తున్నాడు. తమ ప్రత్యర్థి నుంచి చమురుకుంటే సెకండరీ టారిఫ్స్ అంటూ ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. అమెరికాతో మిగులు వాణిజ్యం ఉంటే ప్రతీకార సుంకాలు తప్పవంటున్నాడు. అమెరికాతో సరిహద్దు పంచుకుంటే 51వ రాష్ట్రంగా చేరమని అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. ప్రపంచ పెద్దన్నగా ఉన్న దేశానికి ఇలాంటి దుందుడుకుడు చర్యలు సరికాదు. అమెరికా తీరు ఒక రౌడీలా మారింది. బెదిరింపుదారులను మేనేజ్ చేయాలంటే వారికి తప్పకుండా ఎదురు నిలవాల్సిందే, లేదంటే పడిపోవడం ఖాయం.